ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. నా కుటుంబ సభ్యులైన మీడియా ప్రతినిధులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే వేదిక మీద ఉన్న తెలుగు జాతి గర్వించే నిర్మాత మా రామానాయుడు గారికి, నేను మొన్న సందర్భంలో చెప్పా, రజనీకాంత్ తెలుగు సినిమా నా ద్వారా పరిచయం కావలసి ఉండగా అది అప్పటికే మోహన్ బాబుకి ఇచ్చాను, అపూర్వ రాగంగల్ తూర్పువాడమరా. కాబట్టి నెక్స్ట్ పిక్చర్ ఇస్తానని చెప్పాను. ఆ రకంగా రజనీకాంత్ మిస్ అయ్యాడు నాకు. కమల్దైతే అది వచ్చి తను మిస్ చేసి నేను మిస్ అయ్యాను. అంటే తెలుగులో నేను పరిచయం చేయాల్సింది కన్యాకుమారి సినిమాకి. అయితే అది ఫస్ట్ సినిమా అయ్యే తెలుగులో. సరే, ఒకరోజు రాత్రి నేను షూటింగ్ చేస్తుంటే వచ్చే కమల్లో, సార్ మీరేమనుకోవద్దు, నన్ను క్షమించాలి, గురువు గారు కాదనలేకపోతున్నాను, ఫస్ట్ మీ దగ్గర మాట ఇచ్చాను, కాదనుకోలేకపోతున్నాను, ఆయన తెలుగులో నేను పరిచయం చేస్తాను అన్నాడు బాలచంద్ర గారు. ఏం చేయాలో పాపం చాలా డైలమాలో కన్ఫ్యూషన్లో పట్టాడు. నేను చెప్పా, ఆయనంటే నాకు గౌరవం, నేనంటే బాలచంద్ర గారికి గౌరవం, ఎవరి ద్వారా పరిచయం అయినా డెఫినెట్గా యు ఆర్ అవర్ ఆర్టిస్ట్. అలా మిస్ అయ్యాడు. కానీ మిస్ అయినా నాకు నటుడిగా ఎంతో ఇష్టం. ఎందుకంటే ఇవాళ ఎందుకో చెప్తాను. ఆ చిత్రంతో వచ్చిన ఈ రోజున మనందరి ముందుకు వచ్చిన కమల్ హాసన్కి, అమెరికాలో సెటిల్ అయిన ఇండియన్ గైడ్, అక్కడ చేస్తూ ట్రైనింగ్ చేస్తూ ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్న పూజకి, ఇంకా దర్శకుడే కెప్టెన్ ఆఫ్ ది షో, ఇంకెవరు కాదు అని గర్వంతో 40 ఏళ్ల నుంచి కాలు ఎగరేస్తూ తిరిగిన మాకు మళ్ళీ మా కోవలో మరో దర్శకుడు వచ్చాడు అనిపించిన మా రాజమౌళికి, మిగిలిన మీ అందరికీ, పీవీపీ సంస్థకి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు, అభివాదాలు. టుడే చాలా మంచి డిఫరెంట్ డే అని అనుకుంటున్నాను. సినిమా పరిశ్రమకి జరగబోయే మార్పుల్లో ఇది ఒక మంచి మార్పు జరగబోతుంది అనుకుంటున్నాను. కమల్ హాసన్ ఎంత గొప్ప నటుడు అనేది ఇవాళ క్యాలిక్యులేట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి పల్లెటూరులోనూ, ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి భారతదేశంలో, తమిళనాడు వదిలిపెట్టండి, భారతదేశంలో అన్ని చోట్ల కమల్ హాసన్ అనేవాడు ఎంత మంచి నటుడు అనేది ఎవ్వరికీ చెప్పక్కర్లేదు. లోకనాయకుడు అన్నారు. ఇట్స్ రియల్ వర్త్ ఫిట్టింగ్ టైటిల్. ఎన్నో సినిమాలు చేశాడు, కానీ నేను అతనితో ఒక సినిమా హిందీ పిక్చర్ చేశాను, ఎవరికి వారు ఏమన్నా తెలియ హిందీలో. తమిళ్ పిక్చర్లో గెస్ట్ ఆర్టిస్ట్గా చేశాడు నక్షత్రం సినిమాలో. అయితే త్రూఅవుట్ ది పిక్చర్ అతనిలో నేను చూసింది ఏంటంటే, ఒక ఆర్టిస్ట్కి ఉండే తపన, అంటే లేస్తే నటన, కూర్చుంటే నటన, ఆలోచనే నటన, సినిమా తప్పితే వేరే ధ్యాస లేని మనిషి, జరుగుతున్న దాన్ని కొత్తగా ఏదైనా చేయాలి అనే ఒక తాపత్రయం ఉన్న మనిషి. జనరల్గా హీరోస్కి ఎలా ఉంటుందంటే, మేము వచ్చాం, మా క్యారెక్టర్ వరకు చాలా జాగ్రత్తగా డిగ్నిఫైడ్గా చేస్తూ సినిమా మంచి సినిమా తీయాలి, హిట్ తీయాలనే ఆలోచన ప్రతి హీరోకి ఉంటుంది, అలాగే చేస్తూ ఉంటారు. కానీ ఏదో కొత్త ప్రయత్నం చేయాలనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఎందుకంటే మనల్ని జనం ఒక ఫార్ములాలో యాక్సెప్ట్ చేశారు, కాబట్టి అదే ఫార్ములాలో మనం పెడదాం, మనకి సేఫ్, డిస్ట్రిబ్యూటర్కి సేఫ్,
మనం 10 కాలాలు ఉంటాం అనేది ఎస్టాబ్లిష్ అయిన ప్రతి హీరో అనుకుంటాడు. ఈ మాట రజనీకాంత్ చాలాసార్లు చెప్తాడు. రజనీ, నేను కమల్ చేసిన ఎక్స్పెరిమెంట్ ఏది చేయలేను, కమల్ చేసిన యాక్టింగ్ నన్ను అడగొద్దు, నేను సేఫ్ జోన్లో వెళ్ళాలనుకుంటాను, సేఫ్ జోన్లో చేస్తానని. దట్ ఈస్ హిస్ స్టేట్మెంట్, అంత ఓపెన్గా. అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ అది. కానీ కమల్ మాత్రం ప్రతిసారి ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటాడు. ముఖ్యంగా మీ అందరికీ గుర్తుండుంటుంది, విచిత్ర సోదరులు అనేది ఆ రోజు మామూలు ఎక్స్పెరిమెంట్ కాదు. ఆ రోజున సీజీ వర్కులు లేవు, గ్రాఫిక్స్ లేవు. ఆ రోజుల్లో ఒక క్యారెక్టర్, ఒక బుడ్డ క్యారెక్టర్, మరుగుజ్జు క్యారెక్టర్, రెండూ తను వేసి రెండూ ఒకే స్క్రీన్ మీద ఒకే షాట్లో ఎన్ని సీన్లు, ఎంత అద్భుతమైన చిత్రం. అది కమర్షియల్గా గొప్పగా ఆడిందని చెప్పుకోవడం కాదు, కమర్షియల్గా చాలా సినిమాలు ఆడాయి. బట్ ఎంత ఎక్స్పెరిమెంట్ అని, దానికోసం చేసిన కృషి అంతని. అలాంటి కృషితో అది ఒక వండర్ని క్రియేట్ చేసింది. అలాగే తర్వాత ఒక సినిమా గుండుతో చేశాడు. ఆ సినిమా అభయ్, దానికోసం మొత్తం మజిల్ పెంచాడు మనిషి. యూ కాంట్ ఇమాజిన్. అంటే ఇవన్నీ ఆర్టిస్ట్లో ఉన్న తపన. గుణ అని ఒక సినిమా వచ్చింది, అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు ఆ సినిమాలో. అట్లాగే వసంత కోకిల అని మనకు డబ్ చేసాం, తమిళ్లో సినిమా. అది అసలు పిచ్చెక్కిపోతుంది ఆ సినిమా చూస్తే. అంటే ఒక ఆర్టిస్ట్ ఇన్ని పెర్ఫార్మెన్స్లు చేయగలిగిన పాత్రలు దొరకడం, క్రియేట్ చేసుకోవడం అంటే వెరీ రేర్. కొంతమంది ఎన్ని సినిమాలు చేసినా మీ గొప్ప సినిమా ఏంటి అంటే ఒకటి కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి ఒక్కోసారి. కానీ ప్రతి సినిమా, ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఫిలిం ఇస్ ఎ గుడ్ ఫిలిం. ఒక్కోసారి ఎవ్రీ నెక్స్ట్ ఫిలిం ఇస్ ఎ గుడ్ ఫిలిం. వెరీ రేర్. అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసిన మనిషి, అన్నిటినీ మించి చరిత్ర సృష్టించేసిన అద్భుతమైన ఎక్స్పెరిమెంటు దశావతారం. యు కాంట్ ఇమాజిన్. 9 పాత్రలు శివాజీ గారు వేశారు, అలాగే తెలుగులో కూడా వేశారు. 5 పాత్రలు వేశారు, 6 పాత్రలు వేశారు. ఇవన్నీ బాగా చేశారు. కానీ 10 పాత్రలు ఒకేసారి తిరుగుతూ, ఒక్కొక్కసారి 5 పాత్రలు తిరుగుతుంటాయి, 6 పాత్రలు తిరుగుతుంటాయి. ఎన్ని లేయర్స్ వేశారు. అవి 4 లేయర్సా, 5 లేయర్సా, 10 అసలు అర్థం కాదు. అంటే దశావతారం సినిమాని ఒకసారి చూసిన తర్వాత కన్ఫ్యూషన్ వస్తే కమల్ హాసన్ ఇతను అవునా కాదా అని, మళ్ళీ రెండోసారి చూసిన వాడికి కానీ తెలియదు మొత్తం 10 క్యారెక్టర్లను. సో 10 క్యారెక్టర్లు ఎక్కడ వేశాడు అని చెప్పి తెలుసుకోవడానికి 2-3 సార్లు సినిమా చూసిన వాళ్ళు ఉన్నారు. అంటే క్యారెక్టర్ టు క్యారెక్టర్ అంత డిఫరెన్సియేషన్ చూపించడం అంటే మామూలు విషయం కాదు. చాలా డ్యూయల్ రోల్ చూస్తుంటాం, క్యారెక్టర్ లాగే ఉంటుంది, జుట్టు ఇలా తిప్పితే డ్యూయల్ రోల్. అది అలా కూడా డ్యూయల్ రోల్స్ వచ్చాయి, మనం యాక్సెప్ట్ చేసాం. కానీ దిస్ ఇస్ అ రియల్ ఎక్స్పెరిమెంట్. 10 పాత్రలు ఒకేసారి చేస్తున్నాడు, ఎక్కడ డ్యూయల్ రోల్ అనే ఫీల్ మన ఫీల్ కాం. అలాంటి అద్భుతమైన ఎక్స్పెరిమెంట్. ఇవి సక్సెస్. ఎంత సక్సెస్ అంటే మామూలు సినిమా తీసినా కూడా అంతే సక్సెస్ దొరుకుతుంది అతనికి. కానీ ఈ ఎక్స్పెరిమెంట్ మీద తనకు ఉన్నటువంటి మమకారం అటువంటిది. ఈ రోజున 100 కోట్లు దాటిన బడ్జెట్తో ఫస్ట్ టైం తెలుగు, తమిళ్, సౌత్, ఒక సౌత్ ఇండియన్ మేకర్, తనే నిర్మాత, తనే దర్శకుడు, తనే రచయిత, ఇన్ని బాధ్యతలు వహిస్తూ ఆ సినిమాని ఎంత అద్భుతంగా తీసాడనేది సినిమా చూసిన వాళ్ళు నాకు చెప్పారు. ఫస్ట్ కాపీ రాగానే నాకు ఫోన్ చేశాడు, సార్ మీకు బాలచంద్ర గారికి ఇద్దరికి చూపించాలనుకుంటున్నాను, మీరు వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానని. కానీ నేను కొంచెం వెళ్ళడానికి ఆరోగ్య కారణంగా నేను వెళ్ళలేకపోయాను. నిజంగా ఫంక్షన్స్ కూడా మీ అందరికీ తెలుసు, 5-6 నెలలుగా నేను ఆడియో ఫంక్షన్స్ దేనికి వెళ్ళలేదు. ఈ ఫంక్షన్కి పర్టికులర్గా కేవలం కమల్ కోసం నేను వచ్చాను. ఎందుకంటే అతను కృష్ణ అభినందించాల్సిన సమయం ఇది. ఒక టెక్నీషియన్గా మర్యాద ఇవ్వాల్సిన సమయం ఇది. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక సినిమాని తీయడమే కాకుండా ఇవాళ ఏరుకి ఎదురీదుతున్నాడు.
ప్రవాహానికి ఎదురు పెడుతున్నాడు. డిటిహెచ్ ద్వారా సినిమా రిలీజ్కి ముందు రాత్రి ఈ సినిమాని డిటిహెచ్ అంటే టీవీల్లో డిటిహెచ్ ద్వారా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దీని మీద ఎన్నో విమర్శలు ఉన్నాయి. ఈరోజు ఉదయం కూడా కొంతమంది ఎగ్జిబిటర్స్ నాకు ఫోన్ చేసి అడిగారు,